బైక్ వెళ్తా కింద జారి పడిపోయాడు. స్లిప్ అయి కింద పడిపోయి ఒళ్ళంతా మంచి దెబ్బలు. వాళ్ళ నాన్న అయితే ఇంకా మామూలుగా ఏడవట్లేదండి. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఇంకా మామూలుగా ఏడవట్లేదు. అసలు ఇంకా ఆ ఏడుపు ఇంకా చచ్చిపోతే అంత ఏడుపు ఏడుతారు నాకు తెలియదు, కానీ అంత ఏడుపు ఏడ్చేశారు. అతని మీద ఉన్న ప్రేమ, తన కుమారుడి మీద ఉన్న ప్రేమ అంత ఏడుపు ఏడ్చాడు. ఎంతటికి అతను తాగి బండి తోలాడు, తాగి బైక్ తోలి కింద పడి దెబ్బలు తగిలి. అంటే ఈ దెబ్బలకి వీళ్ళు ఏడుతున్నారు, కానీ ఈ దెబ్బలకి వీళ్ళు ఏడుతున్నారు. ఒకవేళ దేవుని రాకుడు వచ్చి అందరం ఎత్తబడితే మరి వాడు రక్షణ పొందలేదు కదా, వాడు దేవుని మంది నాకు రావట్లేదు కదా, వాడు పాతాళంలోకి వెళ్ళిపోతాడే. ఈ నొప్పులు కొన్ని రోజులకి ఆరిపోతాయి, మానుతాయి. ఈ గాయాలు నొప్పులు కొన్ని రోజులు మట్టుమాయం అయిపోయింది. మరి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని గురించి ఎందుక ఈ మనుషులు ఆలోచించట్లేదు? ఇక్కడ మన పిల్లలకి ఏదైనా గాయము కలుగుతుందేమో అని భయపడుతున్నాం, గాయము కలిగితే ఏడుతున్నాం. ప్రేమ నేను కాదని చెప్పను, మంచిదే. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన రాజ్యములో మన కుటుంబంతో కూడా వెళ్ళకపోతే, మరి నీ భర్త దేవుని సంఘానికి రాకపోతే విడవబడతాడే. మరి అప్పుడు ఏడవ్వా? అప్పుడు ఏం సాధిస్తావు? నీ పిల్లలు దేవుని సంఘంలో లేకపోతే మరి వారు దేవుడి రాజ్యంలోనికి రారే. దేవుడి రాజ్యంలోకి రాకపోతే ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు? పాతాళానికి వెళ్ళిపోతున్నట్టు. మరి ఇప్పుడు ఆ పాతాళ వేదన అనుభవిస్తుంటారే, మరి దాని గురించి ఎందుకు బాధపడరు? ఇక్కడ వాని బాధను చూస్తున్నావు, మరి రేపు పొద్దున అతని బాధ, అతని వేదన ఏందని నువ్వు ఆలోచించలేకపోతున్నావు.